కై వంగ అనేది మానై వంగున అంటారు. ప్రస్తుతం అమెరికాలో భావ ప్రకటన స్వాతంత్రం పేరుతో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తే దాని పతాక స్థాయి ఇప్పుడు కనబడుతోంది. చివరికి ఒక జాతి ఇంకొక జాతి అంతానికి పిలుపునిచ్చుకునే స్థాయికి అమెరికా వేదిక అయింది. దానికి సాక్ష్యం కొలంబియా యూనివర్సిటీ దగ్గర జరుగుతున్నది. వివిధ యూనివర్సిటీల దగ్గర యూదు విద్యార్థులను వెంటాడుతున్నటువంటి పాలస్తీనా విద్యార్థులు బ్రతుకు తెరువు కోసం అక్కడికి వచ్చారు. ఇజ్రాయెల్ విద్యార్థులు బ్రతుకు తెరువు కోసం అక్కడికి వచ్చారు. ఇజ్రాయెల్ వాళ్ళు ఎప్పటి నుంచినో వచ్చి స్థిరపడిపోయినటువంటి కుటుంబాలు అక్కడ ఉన్నాయి. పాలస్తీనాలో ఎప్పటి నుంచినో శరణార్థులుగా వచ్చి బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళ పిల్లలు అక్కడికి వస్తుంటే ఇప్పుడు పాలస్తీనా వాళ్ళ పిల్లలు, శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళ పిల్లలు మిగతా వాళ్ళతో జట్టు కట్టి వీళ్ళని వెంటాడుతున్న పరిస్థితుంది. చివరికి ఇప్పుడు ఏకంగా యూదులని అంతం చేయండి, యూదుల రక్తం చూద్దాం అంటూ పిలుపులు ఇవ్వడంతో సంచలనమైంది. తాజాగా కొలంబియా స్టూడెంట్ లీవ్స్ లెక్చర్ ఆన్ మైక్రోగ్రెషన్స్ ఆన్ అటెండ్ కిల్ ద జ్యూస్ ర్యాలీ ఆన్ టైమ్. More than 100 students were arrested. University announces class will be held virtually on Monday amid mounting tension between pro-Palestine and pro-Israeli protesters. దీంతో ఇక్కడ ఇజ్రాయలీ వాళ్ళు కూడా ఉద్యమానికి రెడీ అయ్యారు. యూదులని అంతం చేద్దాం రమ్మని పిలుపుతో ఆందోళనకు దిగడం ప్రారంభమైంది. 100 మందిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. క్రమంగా ఇద్దరికి భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అసలు మా దేశంలో వచ్చి మీ దేశాల గురించి ఉద్యమం చేయడానికి వీల్లేదు, మీరు చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు చదువుకోండి, లేదంటే కనుక వెళ్ళిపోండి అని చెప్పి డిపోర్ట్ చేయాల్సిన అమెరికా చూస్తా కూర్చునేటప్పటికి చివరికి అది రక్తం చిందిద్దాం, వాళ్ళ ప్రాణాలు తెద్దాం, వీళ్ళ ప్రాణాలు తెద్దాం అనే స్టేజ్కి వచ్చింది.